పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ని వెంటనే సంప్రదించండి. మైథాలజీ పైగా రామాయణం. ఇండియాలో ఫేమస్ స్టార్స్ అందరూ నటిస్తున్నారు. అందుకే నిర్మాత 1000 కోట్ల బడ్జెట్ పెడుతున్నాడు అనుకుందాం. కానీ ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే చాలు మిగతా నిర్మాతలు కూడా ఇంచుమించు రణ్బీర్ రామాయణం అంతే ఖర్చు పెడుతున్నారు. ఒక్కసారి ఆ సినిమాల లిస్టు చూసి ఆశ్చర్యపోదాం రండి. రామాయణం వచ్చి కల్కి ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ రికార్డును బద్దలు కొట్టింది. ఇంతకీ కల్కి బడ్జెట్ ఎంతో తెలుసా? 600 కోట్లు. ఇందులో రెండో భాగానికి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా ఉండడం ఒక్కటే ప్లస్. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా రాబట్టింది. పెట్టిన ప్రతి కోటిని ఫ్రేమ్ పై చూపించింది. టాలీవుడ్ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. కల్కి రిలీజ్ కు ముందు ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ మూవీస్ లో టాప్ ప్లేస్ లో ఆదిపురుష్ అండ్ త్రిబుల్ ఆర్ చిత్రాలది. ఈ రెండు సినిమాల బడ్జెట్ ఇంచుమించు సేమ్. రెండు కూడా 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కాయి. ఆదిపురుష్ డిసప్పాయింట్ చేసింది. త్రిబుల్ ఆర్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇంకా అఫీషియల్ కాలేదు కానీ రామాయణంను మించిన బడ్జెట్ తో, అంటే డైరెక్ట్ 1000 కోట్ల బడ్జెట్ తో ఒక మూవీ తెరకెక్కుతోంది. అది రాజమౌళి మూవీ అని సమాచారం. మహేష్ బాబుతో దర్శక ధీరుడు తెరకెక్కిస్తోన్న చిత్రం బడ్జెట్ దాదాపు 1000 కోట్లు అని టాక్ ఉంది. అదే నిజమైతే మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఈ స్థాయిలో బడ్జెట్ తో తెరకెక్కుతున్న మొదటి సినిమా ఇదే అవుతుంది. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే చిత్రం బడ్జెట్ సైతం 800 కోట్లు అని ప్రచారం సాగుతోంది. ఇక హృతిక్ రోషన్ త్వరలో దర్శకుడిగా మారి తెరకెక్కిస్తోన్న క్రిష్ 4 బడ్జెట్ కూడా 800 కోట్లు ఉంటుందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.